Thank you for the introduction. It's my joy and privilege to be a part of Agriculture University EGF and EU. Thank you for inviting me to join your EGF today. I appreciate your interest. చాలా చక్కగా ఫ్యామిలీస్ గా మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్ రెగ్యులర్ బేసిస్ లో కూడా మీరు స్టడీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఐ అప్రిషియేట్ ద చిల్డ్రన్ ఆల్సో. సో బ్యూటిఫుల్ సింగింగ్, మ్యూజిక్. ఐఎమ్ హ్యాపీ ఫ్యామిలీగా మీరు చక్కగా మ్యూజిక్ కూడా ప్రజెంట్ చేసినందుకు. ఈ సమయంలో నేను ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మోషే బాబా అన్న ఫ్యామిలీని అడిగాను జాయిన్ అవ్వమని, ఎందుకంటే ఆ కుటుంబం చాలా సన్నిహితులు, మాకు చాలా ప్రియమైన కుటుంబం. ఇంకొక రకంగా చెప్పాలంటే నేను అక్క ఇక్కడ వైజాగ్ లో, నాన్న వైజాగ్ లో ఈయూలో ఉన్నప్పుడు వారు మాకు సీనియర్స్. అన్న వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేశాను. I don't know whether they are here or not in the platform, but I thank God for them. I appreciate their presence. Akka, okay. We are here only. We are here only. Okay. Thank you, Anna. Thank you. You are Bible teacher, but we are listening to you. Ayyo. It's a joy to have you with us. అండ్ రత్న, నేను జాయిన్ అవుతున్నాం మీకు అందరికి గ్రీటింగ్స్ చెప్పే విషయంలో. తర్వాత జయంతి కూడా నేను ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశాను. జయంతి వైజాగ్ స్టూడెంట్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమె ఒక మంచి బిజినెస్ మేనేజర్ గా చాలా పోస్ట్ లో పనిచేసింది. రైట్ నౌ హైదరాబాద్ లో ఉంటుంది, కొంత బ్రేక్ తీసుకుని. జయంతి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ద బైబుల్. సో ఐ ఆల్సో ఇన్వైట్ హర్. థ్యాంక్ యూ జయంతి ఫర్ జాయినింగ్. అండ్ the rest of the graduates and students, once again I greet you in the name of our Lord and Savior Jesus Christ. Ratna, మీకు కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. Okay. Today I would like to study along with you. మనందరం కలిసి స్టడీ చేద్దాం. The book of Haggai, a small book, only 2 chapters. 2 chapters. దాన్ని మనం క్విక్ గా స్టడీ చేద్దాం అందరం కలిసి. అందులో కొన్ని ప్రిన్సిపల్స్ ని మనం డ్రా చేసి కంక్లూడ్ చేద్దాం ఈరోజు. నాకు స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి నాకు చెప్తారా? Yeah, it started and share. Okay, fine. So, very good. So the book of Haggai. Before we go into the study of this book, into the actual study of this book, let us see the context of this prophet Haggai. మనకు ఏ బుక్ అయినా సరే ఆ కాంటెక్స్ట్ లో కనుక చదివితే మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. కాబట్టి లెట్స్ సీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బుక్. Haggai, ప్రాఫెట్ దేవుని నుంచి మెసేజ్ తీసుకుని ప్రజలకు అందిస్తాడు. ప్రీస్ట్ ప్రజల పక్షంగా దేవుడి దగ్గరికి వెళ్తాడు. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్రాఫెట్ అండ్ ఎ ప్రీస్ట్. సో ప్రాఫెటిక్ మినిస్ట్రీ అయిపోయింది. నౌ వి ఓన్లీ దేవుడు ఆల్రెడీ మనకి ప్రాఫెట్స్ ద్వారా తర్వాత అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఈ స్క్రిప్చర్ ని మనం దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పటమే మనం టీచర్సే, కానీ ప్రాఫెట్స్ లేరు. కానీ ప్రాఫెటిక్ మినిస్ట్రీ ఉంది. అదే విధంగా
వీఆర్ ఆల్ ప్రీస్. సో మనందరం కూడా ప్రీస్లు. యాక్చువల్గా ఈ హగ్గై తర్వాత మలాకి, ఆ తర్వాత 400 years వరకు ప్రాఫిట్స్ లేరు యేసు ప్రభు వచ్చే టైంకి. సో ఎజ్రా చెప్పిన మాటలు, నెహెమియా చెప్పిన మాటలే అవే బహుశా వాళ్ళకి అలాగా గుర్తు చేసుకుంటూ ఆ 400 సంవత్సరాలు ఈ ప్రీస్ట్ హుడ్ తోనే వాళ్ళు మేనేజ్ చేశారు. కొంతమంది రెమనెంట్ ఉన్నారు. సో ఈ రకమైన పరిస్థితి మనం తర్వాత చూస్తాము. లెట్స్ సీ హగ్గై కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ లో దేవుడు హగ్గైని ప్రాఫెట్ ని పంపించాడో అనేది మనం చూద్దాం. ఎజ్రా 4th chapter. మీరు ఒక పెన్ను, ఒక నోట్బుక్, బైబిల్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ యు మైట్ హ్యావ్ కమ్ టు ఈజిప్ట్ విత్ దిస్ లిటిల్ ప్రిపరేషన్, రైట్? 4వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. సో తెరిచి పెట్టండి. ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై జీవించేటటువంటి టైంలో దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపించాడు వాళ్ళని వార్న్ చేయటానికి. వాళ్ళ ద్వారా వాళ్ళకి కొన్ని అలార్మింగ్ సిచ్యువేషన్స్ కల్పించాడు, వేకప్ కాల్స్ ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు వినలేదు. ఫైనల్ గా అవుట్ అన్నాడు, అంటే బబులోని చెరకి పంపించేశాడు. 3 దశలుగా బబులోని చెరకి వాళ్ళు వెళ్ళిపోతారు. 3 దశలుగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాగ్దానం మేరకు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 3 దశలుగా బబులోనికి వస్తారు వాళ్ళు. ఆ 3 దశలు ఏంటంటే, స్టేజ్ 1 జెరుబ్బేలు నాయకత్వంలో వాళ్ళు వెనక్కి వచ్చి మందిరం కడతారు, టెంపుల్ కడతారు. ఎజ్రా నాయకత్వంలో వర్షిప్ రీఇన్స్టేట్ చేస్తారు, లాని రీఇన్స్టేట్ చేస్తారు ఎజ్రా టైంలో. 3rd స్టేజ్ నెహెమియా, 3వ స్టేజ్ 3లో నెహెమియా, కొంతమంది నెహెమియాతో పాటు వస్తారు. సో కొంతమంది జెరుబ్బేలుతోను, తర్వాత కొంతమంది ఎజ్రాతోను, కొంతమంది నెహెమియాతోను, ఇలాగా 3 స్టేజ్ల్లో బబులోనికి దేవుడు ఎవరినైతే ప్రేరేపించాడో వాళ్ళు మందిరం కట్టడానికి, టెంపుల్ కట్టడానికి యెరూషలేము తిరిగి వస్తారు బబులోని చెరలో నుంచి. పర్షియన్ కింగ్ ని దేవుడు ప్రేరేపించడం ద్వారా బబులోనికి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఈ రకంగా 3 స్టేజెస్ లో దేవుడు బబులోనికి తన ప్రజల్ని తిరిగి తీసుకొస్తాడు. ఇప్పుడు మనం హగ్గై గ్రంథం స్టేజ్ 1లో జెరుబ్బేలు టైంలో ఈ హగ్గై మరి మనకి ప్రవచనం మనం చూస్తాం. యాక్చువల్ గా when we think of temple, it signifies 2 things. One is it talks about God's presence and it also talks about God's revelation. ఎందుకని రెవల్యూషన్ అంటున్నానంటే, ఆ టెంపుల్లో ఆర్క్ లో ఈ టాబ్లెట్స్ పెడతారు, లా పెడతారు. సో ఇట్ సిగ్నిఫైస్ రెవల్యూషన్. సో టెంపుల్ signifies and represents God's revelation and God's presence. So దేవుడు గాడ్స్ రెవల్యూషన్ ని, గాడ్స్ ప్రెజెన్స్ ని గాడ్స్ పీపుల్ మధ్య పర్మనెంట్ గా ఉంచాలని ఆయన టెంపుల్ కట్టమన్నాడు. టెంపుల్ కట్టేంత వరకు, సాల్మన్ టైం వచ్చేంత వరకు మొబైల్ ఆపరేషనే జరిగేది, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. సో పర్మనెంట్ టెంపుల్ కట్టిన తర్వాత దేవుడు అష్యూరెన్స్ ఇచ్చాడు అనమాట, నేను మీ మధ్యలో ఉంటాను పర్మనెంట్ గా ఆ ప్రామిస్డ్ ల్యాండ్ లో అని చెప్పడానికి. రెండవది ఏంటంటే, నా రెవల్యూషన్ మీకు ఎప్పుడు ఉంటది అని చెప్పడానికి. అయితే that's all about the Old Testament temple. As far as the New Testament temple is concerned, it talks about 2 things. One is we are the temple. So adi structure అయితే, ఇది పర్సన్. అది బిల్డింగ్ అయితే, ఈ న్యూ టెస్టిమెంట్ అండర్స్టాండింగ్ ప్రకారంగా టెంపుల్ అంటే ఇండివిజువల్, అండ్ న్యూ టెస్టిమెంట్ అండర్స్టాండ్ ప్రకారంగా టెంపుల్ అంటే నాట్ ఓన్లీ ఇండివిజువల్, టెంపుల్ అంటే ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ బాడీ. ఇట్ రిప్రజెంట్స్ బోత్. ఇండివిజువల్ బిలీవర్ ని రిప్రజెంట్ చేస్తుంది టెంపుల్, సో కార్పొరేట్ ఫెలోషిప్ ఆర్ చర్చ్ ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద
మీనింగ్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద ఓటీ కాంటెక్స్ట్ అండ్ ద ఎన్టీ కాంటెక్స్ట్. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో టెంపుల్ పర్షియన్ కింగ్ ని దేవుడు ప్రేరేపించి ఫస్ట్ స్టేజ్ లో జెరుబ్బబేలు నాయకత్వంలో బబిలోను నుంచి యెరూషలేంకి కొంతమంది తిరిగి వస్తారు. దాదాపు ఒక 50,000 పీపుల్ తిరిగి వస్తారు. ఆ టైంలో ఫస్ట్ ఇయర్ లో జెరుబ్బబేలు పునాదులు వేస్తాడు. పునాదులు వేసిన తర్వాత ఆపోజిషన్ వచ్చింది, పని ఆగిపోయింది. అది మీరు 4వ అధ్యాయము 24వ వచనంలో చూస్తారు, 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తారు. సో దయచేసి నేను చదవమని చెప్తాను వాక్యాన్ని, మీరు ఎవరో ఒకరు దయచేసి రెడీగా ఉండి చదవండి. ఎజ్రా 4వ అధ్యాయం 24వ వచనం నుంచి 5వ అధ్యాయం 1వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? తెలుగులో అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు. యెరూషలేములో నుండి దేవుని మందిరం అని నిలిచిపోయాను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారులైన జకరాయియు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. చాలు, దట్స్ ద కాంటెక్స్ట్. ఒక ఏడాదిలో పునాదులు కట్టేశారు, పని ఆగిపోయింది. దాదాపు 2వ సంవత్సరం వరకు పని ఆగిపోయింది. సో ఆ పని అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత చూశాడు దేవుడు వీళ్ళు కడతారేమో అని. సో రీబిల్డింగ్ అనేది జరగలేదు, రివ్యూ అనేది జరగలేదు. సో దేవుడు ఏం చేశాడంటే 2 ప్రవక్తలను పంపించాడు. ఆ 2 ప్రవక్తలు ఎవరంటే, ఒక ఆయన హగ్గయి, ఇంకొక ఆయన ఎవరు చెప్పండి, ఎవరో ఒకళ్ళు. వెరీ గుడ్. ఒక ఆయన హగ్గయి, ఒక ఆయన జకరియా. వీళ్ళిద్దరు చాలా టూ స్టైల్స్ లో దేవుడు వాళ్ళిద్దరికి ప్రాఫెసీ ఇస్తాడు. జకరియా స్టైల్ వేరు, ఆయన అపోక్రిపల్ మెథడాలజీలో వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందిస్తాడు. అది 2 సంవత్సరాలు తన పరిచర్య జకరియాది, సేమ్ పర్పస్. కానీ హగ్గయి మాత్రం 3 నెలలే ప్రాఫెసీ చేశాడు. అందుకని ఓన్లీ 2 చాప్టర్స్ మనకు కనబడుతుంది. ప్రవచించాడు. జకరియా 1-2 ఏళ్ళు ప్రవచించాడు. వీళ్ళిద్దరు కూడా ఓవర్ ల్యాప్స్ లో ఉన్నారు. సో అని చాలా తక్కువ టైంలో అయినా హగ్గయి చాలా క్రక్స్ తీసుకొచ్చాడు. సో జకరియా ఏంటంటే చాలా సాఫ్ట్ గా డీల్ చేశాడు. మీరు నా కన్ను పాపను ముట్టితే మీరు మిమ్మల్ని ముట్టినట్టే అని ఎంతో చాలా సెన్సిటివ్ గా రాబోయే మెస్సయా గురించి, రాబోయే టెంపుల్ గురించి, సో ఇదంతా జకరియా మాట్లాడాడు. సో ఇది హగ్గయి, సో ఓన్లీ 3 months హగ్గయి మాట్లాడినటువంటి మాటలు ఈ పీరియడ్. ఇది సంగతి ఈ కాంటెక్స్ట్ లో. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ఏంటంటే 4వ అధ్యాయం, ఎజ్రా 4వ అధ్యాయము 41వ వచనంలో, 24వ వచనంలో, ఆ 4వ అధ్యాయం ఎండ్ అన్నమాట అది. అక్కడ పని ఆగిపోయింది అన్నాడు. తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో నౌ అంటాడు. నౌ గాడ్ రైజ్డ్ ద ప్రాఫెట్ హగ్గై అండ్ ప్రాఫెట్ జకరియా అన్నాడు. సో ఆగిపోయిన టైం నుంచి నౌ అనే టైం వరకు దాదాపు 16 to 17 years అయిపోయింది టైం. అంటే వాళ్ళు ఎంతో ఎంతూజియాజంతో వచ్చారు, విజన్ తో వచ్చారు, మందిరం కడదామని. ఆగిపోయింది. మరి 17 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పని మొదలు పెట్టలేదు, ఇల్లు కట్టుకుంటున్నారు. అది కాంటెక్స్ట్. ఆ టైంలో దేవుడు వీళ్ళిద్దరి ప్రవక్తల్ని పంపించాడు, హగ్గైని, జకరయాని. సో ఇప్పుడు లెట్ us come back to the book of హగ్గై. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ లో, ఈ షార్ట్ పీరియడ్ లో మరి చాలా చక్కగా ఈ 2 ప్రాఫిట్స్ మందిరం కట్టడానికి ఎంకరేజ్ చేశారు. అందులో ఒక ప్రాఫిట్ అయినటువంటి హగ్గై గ్రంథాన్ని, 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం త్వరగా చదువుకుందాం. ఈ స్టడీకి వెళ్ళక ముందు ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ ఈ పుస్తకంలో నుంచి చేద్దాం. సో
వర్స్ 2లో చూడండి. అంటే మిమ్మల్ని వెతకమందాం అనుకున్నాను కానీ అంత టైం మనకు లేదు. నేనే అబ్జర్వేషన్స్ నేనే చెప్పేస్తాను. మిమ్మల్ని అబ్జర్వ్ చేయమందాం అనుకున్నాను, అది బాగుంటది అసలు. ఎనీవే, ఐ విల్ బ్రింగ్ అవుట్ మై అబ్జర్వేషన్స్. సో 2వ అధ్యాయము, మొదటి అధ్యాయము 2వ వచనంలో చూడండి ఒక అబ్జర్వేషన్. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ ఆల్మైటీ సేస్, దీస్ పీపుల్ సే. వాట్ ఈస్ యువర్ understanding about this word, this phrase, these people? దేవుడి మాట యూజ్ చేశాడు కదా, దీస్ పీపుల్. కోపం వచ్చినప్పుడు మనం ఇదిగో నీ కొడుకు ఎలా చేశాడు, ఈ పిల్లలు ఎలా చేశారు, దీస్ పీపుల్. వాట్ యు మీన్, వాట్ డు వి అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్? దీస్ పీపుల్. ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, తమ్ముడు లేకపోతే చెల్లి. అంత టైం అయితే మనకి వేస్ట్ అయిపోతుంది. ముందుకెళ్ళిపోనా? అదే దీస్ పీపుల్ అంటున్నాడు. అంటే మై పీపుల్ అంటలేదు, దీస్ పీపుల్. ఆ టోన్ ఏంటో గమనించమంటున్నాను నేను. ఆ ఎడబాటుతనం కనపడుతుందన్న కొంచెం. అదే కదా మరి, మై పీపుల్ అనేవాడు కదా ఇశ్రాయేలీల్ని. ఇక్కడికి వచ్చేసరికి దీస్ పీపుల్. పాపం దేవుడు చాలా పేషెంట్ గా చూశాడు. 16 సంవత్సరాలు కడతారేమోనని. చూడండి, దీస్ పీపుల్. దేవుడు మనల్ని అలాగ అనుకుంటుంది కాక, దీస్ పీపుల్. ఆయన పేషెన్స్ మనం టెస్ట్ చేయొద్దు. ఓకే, సో దిస్ ఇస్ వన్ అబ్జర్వేషన్. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్. ఎన్నిసార్లు ఉంది ఒకసారి చూసేయండి. వర్స్ 5లో ఉంది, వర్స్ 7లో ఉంది. ఫస్ట్ చాప్టర్ మీరు చూడండి ఏ కాంటెక్స్ట్ లో ఉందో. వర్స్ 5లో ఏ కాంటెక్స్ట్ లో ఉంది, వర్స్ 7లో ఉంది ఏ కాంటెక్స్ట్ లో ఉంది. తర్వాత 2వ అధ్యాయము వర్స్ 15లో ఉంది, 2వ అధ్యాయము వర్స్ 17లో ఉంది, 18లో ఉంది, 15లో ఉంది, 18లో ఉంది. సెకండ్ చాప్టర్ లో. ఫస్ట్ చాప్టర్ లో 2 సార్లు ఉంది, గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్. ఇంకొక 2 సార్లు 2వ అధ్యాయంలో ఉంది, 18th వర్స్ లోను 15th వర్స్ లోను. సేమ్ ఫ్రేజ్, గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్. వాట్ డస్ ఇట్ మీన్? అబ్జర్వేషన్స్ చేసిన వెంటనే నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాను. వాట్ డస్ ఇట్ మీన్? ఎవరైనా చెప్తారా? తెలుగులో ఏముంది? గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్ అంటే. ఇంకో ట్రాన్స్లేషన్ లో ఏమని ఉంటుందో తెలుసా? కన్సిడర్ యువర్ వేస్ అని ఉంటది. ఒక ట్రాన్స్లేషన్ లో గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్ అని ఒక ట్రాన్స్లేషన్ లో ఉంటే, ఇంకొక ట్రాన్స్లేషన్ లో కన్సిడర్ యువర్ వేస్. మీ దగ్గర ఉన్న ట్రాన్స్లేషన్ లో ఈ 2 కాకుండా ఇంకేమైనా ఫ్రేజ్ ఉంటే చెప్పండి నాకు. కన్సిడర్ యువర్ వేస్ అని కానీ, గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్ అని. ఈ 2 కాకుండా మూడోది ఏమైనా ఫ్రేజ్ ఉంటే చెప్పండి. 4 సార్లు రిపీట్ అయింది ఈ సేమ్ ఫ్రేజే. అబ్జర్వ్ చేశారా అయ్యా? ఓకే తమ్ముడు, షల్ ఐ గో హెడ్? ఓకే అన్న. అంటే కుడ్ యు అబ్జర్వ్ ఈ 4 సార్లు ఈ ఫ్రేజ్ ఉందని 2 చాప్టర్స్ లో? that is observed anna, that is there. Okay, good, that is observed, very good. So God is asking his people to consider their ways. అంటే ఈచ్ ఫ్రేజ్ దగ్గర ఒక్కొక్క ఇన్సిడెంట్ చూపిస్తున్నాడు వాళ్ళకి. ఏంటంటే ఫస్ట్ ఫ్రేజ్, ఫస్ట్ టైం ఫ్రేజ్ వాడినప్పుడు వర్స్ 5లో ఏం చెప్తున్నాడంటే, మీకు చిల్లు చేపి మీ ఎకానమీ అంతా పాడైపోయింది, కన్సిడర్ యువర్ వేస్. ఆలోచించండి ఇలా ఎందుకు జరుగుతుందో. కన్సిడర్ యువర్ వేస్, గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్. ఇలా ఎందుకు జరుగుతుందో. రెండోసారి ఆ ఫ్రేజ్ వాడినప్పుడు ఏమైందంటే, సో ఇవన్నీ తెగుళ్ళు తినేస్తున్నాయి, తర్వాత
డ్రాట్ ఉంది, మీకు అగ్రికల్చర్ సరిగ్గా లేదు, ఎకానమీ సరిగ్గా లేదు. కన్సిడర్ యువర్ వేస్, కన్సిడర్ యువర్ వేస్. మీరు వచ్చి దాదాపు 16 నుంచి 17 సంవత్సరాలు అయింది. బట్ వై ఆర్ యు నాట్ ఏబుల్ టు బిల్డ్ యువర్ టెంపుల్? కన్సిడర్ యువర్ వేస్. మీరు వచ్చారు, దేవుడు ఈ క్రైసిస్ అలౌ చేశాడు. కన్సిడర్ యువర్ వేస్. లెట్ us కన్సిడర్ అవర్ వేస్. ఇలా ఎందుకు జరుగుతుంది? మేబీ హగ్గై టైంలో డ్రాట్ అయితే, పెస్టిలిన్ అయితే, హగ్గై టైంలో ఎకానమీ పడిపోతే, మరి ఈ కరోనా టైంలో కూడా ఎకానమీ పడిపోయింది, క్రైసిస్ వచ్చింది. పెస్టిలిన్ అయితే ఇక్కడ డిసీజ్ వచ్చింది. God is asking in the times of crisis his own people to consider their ways. Give careful thought to your ways. In the history, God asked them to find out the very reason for that crisis. Consider your ways. Each time రాసినప్పుడల్లా సో వాళ్ళలో ఉన్నటువంటి క్రైసిస్ గురించి మాట్లాడతాడు. ఈ క్రైసిస్ వచ్చింది, కన్సిడర్ యువర్ వేస్. ఈ క్రైసిస్ లో కన్సిడర్ యువర్ వేస్. సో అట్ దిస్ క్రైసిస్ లెట్ us కన్సిడర్ అవర్ వేస్. లెట్ us కన్సిడర్ అవర్ వేస్. ఇంకొక అబ్జర్వేషన్, ఐ యామ్ విత్ యూ. 1:14 లో ఉంది, 2:4 లో కూడా ఉంది. చూడండి, ఫస్ట్ చాప్టర్ లో ఉంది, సెకండ్ చాప్టర్ లో ఉంది ఈ మాట. ఐ యామ్ విత్ యూ. Dear brother and sister, whatever may be the crisis, whatever may be the difficulty, whatever may be the age, whatever may be the history, this promise remains the same. ఆయన్ని కష్టపెట్టినా, ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఆ ప్రామిస్ అలాగే ఉంటది. ఐ యామ్ విత్ యూ. నీ కష్టంలోనూ నీతో ఉంటాను, నీ సుఖంలోనూ నీతో ఉంటాను, నీ నెమ్మదిగా ఉండే టైంలో కూడా నీతో ఉంటాను, నీ కష్టకాలంలో కూడా నీతో ఉంటాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఫ్రేజ్ ఇట్ ఈస్, ఐ యామ్ విత్ యూ. ఈ మాట హగ్గై ద్వారా 2 చాప్టర్లో కూడా ఇష్యూరెన్స్ ఇచ్చాడు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మేబీ వి మే బి థింకింగ్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఈ ఆఫ్టర్ ఈ లాకింగ్ పీరియడ్ తర్వాత, పోస్ట్ లాకింగ్ పీరియడ్ తర్వాత సిచ్యువేషన్ ఎలాగుంటుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. బట్ స్టిల్ గాడ్ ఈస్ ప్రామిసింగ్, ఐ యామ్ విత్ యూ. వాట్ ఎ ప్రామిస్, ఐ యామ్ విత్ యూ. సో దిస్ ఇస్ అనదర్ అబ్జర్వేషన్ యూ కెన్ థింక్ ఆఫ్. మీరు దాని ఇంటర్ప్రిటేషన్ ఆలోచించుకోవచ్చు. నేను కొన్ని మాటలే చెప్తున్నాను, మీరు బెటర్ గా, నాకంటే బెటర్ గా ఆలోచించుకోవచ్చు ఈ అబ్జర్వేషన్స్ బేస్ చేసుకుని. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దీస్ ఆర్ ద యునిక్ అబ్జర్వేషన్స్, ఆర్ ఇంకొక రకంగా చెప్పాలంటే సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్స్ ఇన్ దిస్ బుక్. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ బుక్ లో, సో ఆల్ ద ప్రాఫెసీస్ ఆర్ డేటెడ్. సాధారణంగా మిగతా ప్రాఫెసీస్ లో డేట్ ఉండదు. సో ఆల్ ద ప్రాఫెసీస్ ఆర్ డేటెడ్ అంటే టైంలో మాట్లాడే దేవుడు. ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, గాడ్ ఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్ టు us, his people in the particular time. Dated the prophecies. All the prophecies are dated. Last thing, last observation ఏంటంటే, ఇప్పుడు మనం ఈ బుక్ లోకి వెళ్తాము. వెళ్ళక ముందు నేను 4 దేవుడు ఈ హగ్గై ద్వారా ఆ ప్రజలలో ఉన్నటువంటి 4 సెట్ బ్యాక్స్ గురించి మాట్లాడతాడు. ఆ సెట్ బ్యాక్స్ ను సెట్ చేసుకోవటానికి ఒక మెసేజ్ ఇస్తాడు. నేను ఆ రకంగా ఈ బుక్ ని డిజైన్ చేసుకున్నాను, అదే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దేర్ ఆర్ 4 సెట్ బ్యాక్స్ అండ్ ఫర్ ఈచ్ సెట్ బ్యాక్ గాడ్ హ్యాస్ ఎ మెసేజ్. అయ్యా, మీరు ఈ 4 సెట్ బ్యాక్స్ సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. లేకపోతే ఇంకొక మాట కూడా వాడొచ్చు, దేర్ ఆర్ 4 మిస్కన్సెప్షన్స్ ఇన్ దెమ్. దాన్ని మీరు సరి చేసుకోవచ్చు. దాన్ని ఎలా సరి చేసుకోవాలో 4 మెసేజెస్ దేవుడు హగ్గై ద్వారా ఇచ్చినట్టు ఈ బుక్ లో మనం చూస్తాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అబ్జర్వేషన్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ బుక్ ఆఫ్ హగ్గై. సో విల్ పాస్ ఆన్.
to the next point. So the first setback or misconception, we'll see first chapter from verse 1 to 15. So అందరూ కూడా ఒక 2 నిమిషాలు తీసుకుని 15 వచనాలు చదివేయండి. చదవకుండా నేను ముందుకు వెళ్ళలేను, లేకపోతే నేనన్నా చదువుతాను. 15 వచనాలు క్విక్ గా, ఒక 5 నిమిషాలు సరిపోద్ది కదా. 15 వచనాలకి 5 నిమిషాలు కూడా అక్కర్లేదు, 3 నిమిషాలు చాలు. టేక్ టైం, 3 minutes. రాజైన దర్యావేషు పైకి చదవమంటారు. చదివే తమ్ముడు, లేకపోతే మంచిది. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియగు షయాల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషునకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్నను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కదా, కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురవేకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. షయాల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిను పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వర్తమానమును బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమైన సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ లో ఒక డామినెంట్ విషయము, దేవుడు చెప్పదలుచుకున్న విషయము, దానికి ఒక దేవుడు ఇచ్చినటువంటి మెసేజ్, డామినెంట్ సెట్ బ్యాక్ వాళ్ళలోది, దేవుడు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. సో నేను ఎందుకు రివ్యూ అండ్ రీబిల్డ్ అన్నానంటే, 4 సార్లు దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఆలోచించుకోండి. ఈ రివ్యూ, ఈ క్రైసిస్ లో ఒక్కసారి రివ్యూ చేయండి, మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోండి. సో మనకి టెంపుల్, ఫిజికల్ టెంపుల్ కాదు రీబిల్డ్ చేసుకోవటం, ఇప్పుడు మనల్ని రీబిల్డ్ చేసుకోవాలి, మన యొక్క ఫెలోషిప్ ని రీబిల్డ్ చేయాలి, మన ఫ్యామిలీని రీబిల్డ్ చేయాలి. దీనికి అనుగుణంగా, ఈ పరిస్థితులకు అనుగుణంగా వి నీడ్ టు రీబిల్డ్. చాలా క్రాష్ అయిపోయినాయి అన్ని కూడా, ఎకానమీ క్రాష్ అయిపోయింది, సిచ్యువేషన్ అన్ని క్రాష్ అయిపోయినాయి. మేబీ కొన్ని గ్రాడ్యుయేట్స్ అయితే చాలా కష్టాల్లో ఉన్నారు, ఈ ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు. సో దే నీడ్ టు రీబిల్డ్.
They need to review the whole thing. So this is how the relevant the situation ki చాలా relevant గా మనకి ఈ హగ్గై టైంలో కనబడుతుంది అనేది మనకి అర్థం చేసుకోవాలి. Therefore I took this theme as a review and rebuild. Give a careful thought, review and rebuild. Okay, the first section లో చూసినట్లయితే ఫస్ట్ సెట్ బ్యాక్. సో నేనేమన్నానంటే misplaced priority. So they have their priorities were misplaced. అంటే వాళ్ళ ప్రాబ్లము రిసోర్సెస్ లేకనా, వాళ్ళ ప్రాబ్లము ప్లానింగ్ లేకనా. రిసోర్సెస్ లేకపోతే మరి ప్యానల్డ్ హౌస్ ఎలా కడతారు? రిసోర్సెస్ లేక కాదు, ప్రాబ్లము ప్లానింగ్ లేక కాదు. ప్లానింగ్ లేకపోతే వాళ్ళు చక్కటి మరి వచ్చిన కొన్ని రోజులకి వాళ్ళు ఏ రకంగా మరి చక్కగా వాళ్ళ యొక్క రెసిడెన్సెస్ తయారు చేసుకుంటారు? ఎస్, ప్లానింగ్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, కానీ ప్రయారిటీ సెట్ చేసుకోలేదు. దట్స్ ద ప్రాబ్లం. సో అర్జెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని అంటాం కదా మనం. సో ఆల్ అర్జెంట్ థింగ్స్ ఏం చేస్తాయంటే ఇంపార్టెంట్ థింగ్ అలా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మార్నింగ్ లేస్తాము, బట్టలు ఉతకాలి, లేకపోతే మరి ఇంకొక పని చేయాలి, వేరే పని చేయాలి, అర్జెంట్ థింగ్స్ అన్నమాట. పిల్లలకి ఇది చూడాలి, అర్జెంట్ థింగ్స్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది చూసావు, క్వైట్ టైం కానీ లేకపోతే ప్రార్థన కానీ, అవి పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఇంకా రోజు అలా అయిపోద్ది. ఆ ఇంపార్టెంట్ థింగ్ ని అలా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోయి రాత్రి లేట్ గా కూడా అది ఆ టైంకి అలా పుష్ చేసి దాన్ని పూర్తిగా లేపేస్తాం. సో అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు సంవత్సరాలు లేపేశారు ఈ ఇంపార్టెంట్ థింగ్ ని. ప్రాబబ్లీ అర్జెంట్ థింగ్స్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత. సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దే ఆర్ కీపింగ్ ద కార్ట్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ద ఆక్స్ ఆన్ ద బ్యాక్. సో ఎద్దుని వెనక్కెట్టి తర్వాత మరి బండిని ముందుకు పెట్టే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. దిస్ ఇస్ హౌ ద ప్రయారిటీస్ సెట్ చేసుకోలేకపోతున్నారు. మేబీ యాజ్ స్టూడెంట్స్, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ కూడా అటెండ్ అయ్యారు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు సెట్ అవర్ ప్రయారిటీస్. ఇప్పుడు ఈ కరోనా టైం తర్వాత పోస్ట్ కరోనా టైంలో అనూహ్యంగా మారిపోతాయట పరిస్థితులు. సో అలాంటప్పుడు మన ప్రయారిటీస్ ని రీసెట్ చేసుకోవాల్సి వస్తుందేమో. వి డోంట్ నో. ఐ డోంట్ నో హౌ వీఆర్ గోయింగ్ టు సెట్ అవర్ ప్రయారిటీస్. వి డోంట్ నో. బట్ బీ ప్రిపేర్డ్. ఒకళ్ళు అన్నారు నిన్న మొన్న ఈ ఒక టీవీ ప్రోగ్రామ్ లో, ఇందువరకు మనము సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద క్వికెస్ట్. క్విక్ గా ఈ న్యూ సిచ్యువేషన్ కి అడాప్ట్ అవ్వగలిగే వాళ్ళు సర్వైవ్ అవుతారట. సో సర్వైవల్ ఆఫ్ ద క్వికెస్ట్, దానికి ప్రిపేర్డ్ గా మనం ప్రయారిటీస్ ని సెట్ చేసుకోవాలి. దే కేమ్ విత్ ఎ గుడ్ గోల్, గుడ్ విజన్, బట్ రిలాక్స్డ్, నో జీల్, నో విజన్. దే ఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్స్, నో ఇనిషియేటివ్. మేబీ గ్రాడ్యుయేట్స్ గా దేవుడు మనల్ని చాలా బ్లెస్ చేశాడు విత్ ఎ గ్రేట్ ఎంతూజియాజం. భార్య భర్తలుగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఇద్దరం కలిసి దేవునికి బాగా సేవ చేయొచ్చు అని. పెళ్ళైన తర్వాత గాలి తీసేయచ్చు. ఆలోచించుకుందాం, ఎన్ని సంవత్సరాలు అయింది మనం పెళ్ళయి, పిల్లలు పుట్టిన తర్వాత చేయొచ్చు, లేకపోతే ఆ తర్వాత చేయొచ్చు అని. అలాగా వీళ్ళు 16 సంవత్సరాలు గడిపేశారు. సో మరి ఇంకా మనం ముసలోళ్ళం అయిపోతాం. But let us take initiative to do something for God. Even in this situation also, we can think of how can we do this ministry? How can we relate with the students? Even in this peculiar situation. Okay, this is the setback, misplaced priority. Adi e vachanalo undante ఒకటో అధ్యాయము. This is what the Lord Almighty says. These people say the time has not yet come to rebuild the Lord's house. Lord's house. They say that it is Lord's house, but they did not set the priority. కట్టం అంటలేదు వాళ్ళు, కానీ టైం రాలేదు అంటున్నారు. ఇంకా అలా చచ్చిపోతాం ఇంకా కొన్ని సంవత్సరాలకు మనం. ఇంకా టైం రాలేదు అనుకుంటా ఉంటే. కానీ the Bible says days are evil, make use of every opportunity. ఎంత చక్కగా చెప్తుందో బైబిల్. Days are evil,
స్టూడెంట్స్ ని కలవకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ ని కలవకుండా అయిపోయింది పరిస్థితి. డేస్ ఆర్ ఈవిల్. ఎలాగుంటాయో తెలీదు. సమయం ఉన్నప్పుడే I don't know. Let us have our own plan. ఈచ్ ఫ్యామిలీకి ఒక్కొక్క అందరికి నేను యూనిఫామ్ గా నేను చెప్పలేను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, కొంతమంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీస్ కి ఎదిగిన పిల్లలు ఉంటారు. అందరూ ఒకలాగా ప్రయారిటీస్ సెట్ చేసుకోలేకపోవచ్చు. బట్ అకార్డింగ్ టు యువర్ ఓన్ సిచ్యువేషన్ యు సెట్ యువర్ ప్రయారిటీస్. ఓకే, దెన్ వాట్ ఈస్ గాడ్స్ మెసేజ్? దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పేటటువంటి మెసేజ్ ఏంటంటే, ఈ గివ్ కేర్ఫుల్ థాట్ అనేది కామన్ క్వశ్చన్ దేవుడు అడిగేది. సో అల్టిమేట్ గా డ్రాట్ ఉంది, తర్వాత మీ ఎకానమీ అంతా క్రాష్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి అని చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు గో అప్ టు ద మౌంటైన్, గెట్ ద టింబర్. ఏ వచనంలో ఉంది అది చూడండి, 1వ అధ్యాయంలోనే 11వ వచనం చూసారా? 8th verse. వెరీ గుడ్. గో అప్ ఇన్ టు ద మౌంటైన్స్ అండ్ బ్రింగ్ డౌన్ టింబర్ అండ్ బిల్డ్ మై హౌస్. అంటే పర్వతాలు ఎక్కాలి, చెమట పట్టడానికి ఇష్టపడాలి, టింబర్ మోసుకురావాలి, కట్ చేయాలి. Probably it is not an easy job. Extra time, extra cost pay cheyalsi vastadi. It's a kind of discipleship. Want to involve in the ministry. Build, not only build anangane only ministry kaadu, build your own children, build your own family, building our own lives. నేను అందుకనే ముందే చెప్పాను, టెంపుల్ అనగానే మన న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ లో ఏంటి అనేది అది రిజాల్వ్ అయిపోయింది. నౌ బిల్డింగ్ మీన్స్ బిల్డింగ్ ఇండివిడ్యువల్ లైఫ్స్, బిల్డింగ్ ద ఫ్యామిలీస్, బిల్డింగ్ ద రిలేషన్షిప్స్, బిల్డింగ్ in our love, building in understanding as a family. Let us build. ఎక్కడెక్కడైతే మరి ప్రాపర్ గా మనం బిల్డ్ చేసుకోలేకపోతున్నామో రీబిల్డ్ చేసుకుందాం మళ్ళా కుటుంబాలుగా. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఫర్గివ్నెస్ లేదో, లెట్ us rebuild. Go up to the mountain. You have to take time. కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసుకోవడం ద్వారా బిల్డ్ చేసుకోగలం. అది ఈజీ కాదు, హార్డ్ వర్క్. అది కష్టపడాలి, వూండ్స్ హీల్ అవ్వాలి. Go up to the mountain, take initiative, hard work. అప్పుడు పీపుల్స్ రెస్పాన్స్ చూద్దాం. 12th verse నుంచి 12th verse లో ఉంది. People obeyed the voice of the Lord their God and the message of the prophet Haggai, because of the Lord their God had sent him, and the people feared the Lord. దేవుని మాటకి భయపడదాం, లెక్క చేయకుండా ఉండొద్దు. దేవుడు ఒకవేళ ఈ రోజు మనతో మాట్లాడితే మనం ఒబే చేద్దాం, సరిదిద్దుకుందాం, రీబిల్డ్ చేసుకుందాం పర్సనల్ లైఫ్. ఈ రకంగా మనల్ని మనం రీబిల్డ్ చేసుకుందాం వ్యక్తిగతంగా. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? am I not able to setting the priorities? Am I not giving due time to my God, even in prayer, even in fellowship, even in the ministry? I don't know your situation, but am I setting my priorities? That's very important. Reset your priority, rebuild your personal life, rebuild your family life, rebuild our fellowship life. And then 13th verse onwards till 15, ఒక ఇంపార్టెంట్ అష్యూరెన్స్ దేవుడు ఇచ్చాడు. గో హెడ్ మై డియర్ పీపుల్, ఐ విల్ బి విత్ యూ. ఎప్పుడైతే దేవుడు మాటకి మనం విధేయత చూపిస్తామో దేవుడు కరిగిపోతాడు. మనతో ఉంటున్నానని అష్యూరెన్స్ మనకి ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటాడు.
ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ బి కాదు, ఐ ఆమ్ విత్ యూ అన్నాడు. మనల్ని ప్రేరేపించాడు దేవుడు, జెరుబ్బయల్ని ప్రేరేపించాడు, పని మొదలైంది. సో సెకండ్ పార్ట్కి వద్దాం. 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఎవరైనా చదవండి అమ్మా. 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపధికారియగు షాల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకులకు యెహోయాదా కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎక్కిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక భయపడుకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 7 verses చదివాను. 9 వరకు అయిందమ్మా. ఆ వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఓకే, ఈ సెకండ్ పార్ట్ లో నేను తీసుకునే ఇంపార్టెంట్ సెట్ బ్యాక్ గురించి నా విషయం ఎక్కడ ఏ వచనం నుంచి నేను తీసుకుంటున్నానంటే, హూ ఆఫ్ యూ 2వ వచనం దగ్గర నుంచి, స్పీక్ టు జెరుబ్బయల్ సన్ ఆఫ్ షయల్తీయేల్ గవర్నర్ ఆఫ్ జూడా, టు ద జాషువా సన్ ఆఫ్ జోజాదాక్ the high priest, and to the remnant of the people, ask them, who of you is left who saw this house in its former glory? How does it look to you now? Does it not seem to you like nothing? But now be strong. ఇక్కడ ఈ వచనాలను బట్టి మనకు అర్థం చేసుకుంటే, ముందు యెరూషలేము నుంచి మరి ఈ బబులోనికి చెరలోకి తీసుకుని వచ్చినప్పుడు ఓల్డ్ పీపుల్ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్ సాలమన్ టెంపుల్ ఎలాంటిదో తెలిసిన వాళ్ళు వచ్చారు బాబిలోను. సో సీనియర్స్ అన్నమాట, సీనియర్ గ్రాడ్యుయేట్స్, బాగా సీనియర్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. తర్వాత యంగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అంటే బాబిలోన్లో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఈ బాబిలోన్లో పుట్టిన వాళ్ళకి ఈ జెరూసలేంలో ఉన్నటువంటి సాలమన్ టెంపుల్ తాలూకు గ్లోరీ మాటల ద్వారానే తెలుసు, కానీ వాళ్ళు చూడలేదు. ఎంత మాటలు చెప్పినా వాళ్ళకి అసలు ఆ గ్లోరీ చూస్తేనే అర్థమవుతుంది. సో దేర్ ఈజ్ ఎ జనరేషన్ గ్యాప్. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఇది అడ్రస్ చేస్తున్నాడు హగ్గై. దేవుడు హగ్గై ద్వారా ఈ విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు. మీరు ఫీల్ అవుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, సో అరే ఆ టెంపుల్ లాగా ఇది లేదే అని కూర్చుని మీరు డిస్టర్బ్ అవుతున్నారు. తర్వాత డిసప్పాయింట్ అవుతున్నారే. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసప్పాయింట్ అవుతున్నారు, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి పెద్దగా అదేమి ఇది లేదు. అందుకనే ఎజ్రా బిల్డింగ్ ఈ పునాదులు వేసిన తర్వాత కొంతమంది ఏడ్చారట, కొంతమంది సంతోషించారంట. అంటే ఓల్డ్ పీపుల్ ఏమో అరే మా సొలొమోన్ టెంపుల్ లా లేదే అని బాధపడ్డారు. కొంతమంది యంగ్ పీపుల్ బిల్డింగ్ కడతాము అనేటటువంటి ఉత్సాహంతో యంగ్ పీపుల్ ఏమో సంతోషంగా ఉన్నారు.
సో హియర్ ఈస్ వన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టు డ్రా. ఏంటంటే నేను కూడా ఇంకొక మాట విన్నాను. ఈ లాక్డౌన్ తర్వాత, ఈ కరోనా తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటేనంట, మన జనరేషన్ లో ఉన్న సిచ్యువేషన్ ఉండదట. అసలు ఎంటైర్ గా డిఫరెంట్ వరల్డ్ లో వాళ్ళు ఎంటర్ అవుతారంట మన పిల్లలు. దట్స్ వాట్ ద ప్రెడిక్షన్ సేస్. ఐ డోంట్ నో. ఈవెన్ అదర్వైజ్ మన జనరేషన్ లో ఉన్న దానికి ఇప్పుడు మన పిల్లలు ఉన్న జనరేషన్ కి చాలా గ్యాప్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు మా అడ్వైజ్ ఏంటంటే, అండర్స్టాండ్ దిస్ జనరేషన్. Let us understand this generation. Let us not brood over our past glory. మంచిదే, మనం ఉన్నప్పుడు అలా చేసాం, ఇలా చేసాం, మా రోజుల్లో ఇలా ఉండేది, మంచిదే. ఆ జనరేషన్ లో, ఆ పరిస్థితుల్లో అలా చేయగలిగాము. కానీ ఈ జనరేషన్ లో వాళ్ళకున్న ప్రెషర్ లో, వాళ్ళకున్న సిచ్యువేషన్ లో వాళ్ళు అలాగే చేయకపోవటం అనేది మనం అంటే కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాన్ నెగోషియబుల్ థింగ్స్ లో, నెగోషియబుల్ థింగ్స్ లో మాత్రం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఈ జనరేషన్. డియర్ సీనియర్ బ్రదర్స్, let us take time to understand this generation, to accept this generation in a loving way. At the same time, truth చెప్దాం, ట్రూత్ లో కాంప్రమైజ్ అవ్వద్దు, విత్ లవ్ చెప్దాం. వాళ్ళకి అర్థం కాదు, వెళ్ళి పద్దాకా వీళ్ళు ఏడుస్తున్నారేంటి అనుకుంటారు వాళ్ళు. అమ్మ నాన్న ఇలాగా పద్దాకా ఏడుస్తారేంటి ప్రార్థనలో అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ జనరేషన్కి అర్థం కాదది, ఆ సీరియస్నెస్, ఆ ప్రార్థనా జీవితం, ఆ దేవునితో నిలబడడం, దేవుని కోసం బ్రతకటం, ఆ కమిట్మెంట్, ఆ ఓపెన్నెస్, ఆ సీరియస్నెస్ ఈ జనరేషన్ కి అర్థం కాకపోవచ్చు. వీళ్ళకుండే ట్రబుల్స్ వేరు, వీళ్ళకుండే ఎక్స్పోజర్ వేరు, వీళ్ళకుండే గ్యాడ్జెట్స్ వేరు. లెట్ us understand this generation. Let not our past hinder the present growth. Disappoint అవ్వద్దు. Let us look to God. ప్రతి జనరేషన్ కి సరిపోయినటువంటి దేవుడు ఆయన. మన జనరేషన్ లోను మనతో ఉన్న దేవుడు, ఈ జనరేషన్ లోను ఉన్న దేవుడు. ఈ ప్రాబ్లమ్స్ కి సరిపడగా సొల్యూషన్ ఇచ్చే దేవుడు, మన ప్రాబ్లమ్స్ కి సరిపడగా సొల్యూషన్ ఇచ్చే దేవుడు. లెట్ us అండర్స్టాండ్ దిస్ జనరేషన్. ఓల్డర్ పీపుల్ కి చెప్తున్నాడు, వాళ్ళు డిస్కరేజ్ అయిపోయి కూర్చుండిపోయారట ముందుకెళ్లకుండా. అరే సొలొమోన్ టెంపుల్ లా లేదే ఇది, ఇంకేం కడతాం మేము అని డిస్కరేజ్ అయిపోయారట. అలాంటి ఎప్పుడు దేవుడు హగ్గై ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమనంటే, ఐఎమ్ విత్ యూ, నేనున్నాను మీతోటి. ఇంకేమంటున్నాడు తెలుసా? బీ స్ట్రాంగ్. ఎన్నిసార్లు ఉందో చూడండి ఈ మాట. ఇంగ్లీష్ లోనేమో బీ స్ట్రాంగ్ అని ఉంది, తెలుగులో ఏముంది? భయపడొద్దని ఉందా? ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యం తెచ్చుకొనుడి, కరెక్ట్. 4వ వచనంలో బీ స్ట్రాంగ్ అని ఉంది, తర్వాత 2 సార్లు ఉంది బీ స్ట్రాంగ్ అని, తర్వాత 4వ వచనంలో 3 సార్లు ఉన్నది బీ స్ట్రాంగ్ అని కదా. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. ధైర్యం కోల్పోవద్దు. మా జనరేషన్ లాగా ఇప్పుడు లేరు అని ధైర్యం కోల్పోవద్దు. లెట్ us ట్రస్ట్ గాడ్. ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్ God is going to raise his children with a commitment. Let us not be discouraged. There is always a remnant in each generation. Let us not be discouraged. Be strong. హగ్గై ద్వారా చెప్తున్నాడు పెద్దలకి. Be strong, graduates. Be strong. Be strong, young people. Be strong. Be strong. My spirit is with you. I am an unchanging God. మీ పేట్రియార్స్ తో ఉన్న దేవుడే మనతో ఉన్నాడు, మనతో ఉన్న దేవుడే మన నెక్స్ట్ జనరేషన్ తో ఉంటాడు. జనరేషన్స్ కి సరిపడగా దేవుడు, సరిపడిన వాక్యం, కాంటెంపరీ వర్డ్, ఏన్షియంట్ వర్డ్ కాంటెంపరీగా
ఆయన వాక్యం పనిచేసేది. మై స్పిరిట్ ఈస్ విత్ యూ, బి స్ట్రాంగ్. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు హగ్గై ద్వారా అంటే, ఐ విల్ షేక్ ఆల్ ద నేషన్స్. బంగారం నాది, వెండి నాది, నేను అన్య దేశాల్ని కుదుపుతాను, కావలసినటువంటి గోల్డ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను, ఈ బిల్డింగ్ ఇంకా బెటర్ వేలో కట్టేటట్టు చేస్తాను, పాత దాని మహిమ కంటే దీని మహిమ మరింత ఘనమైందిగా నేను చేస్తాను అని ప్రామిస్ చేశాడు. ద గ్లోరీ ఆఫ్ దిస్ ప్రెసెంట్ హౌస్, 9వ వచనం, ద గ్లోరీ ఆఫ్ దిస్ ప్రెసెంట్ హౌస్ will be greater than the glory of the former house. What a promise. I am going to glorify through this generation. కాకపోతే ఆ గ్యాప్ లో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ గ్యాప్ లో మనం ప్రాపర్ గా దాన్ని ఏమంటాము, మన యొక్క ఈ యొక్క సరైన విధంగా మనం పాస్ ఆన్ చేయాలి. లెగసీని పాస్ ఆన్ చేయాలి ప్రాపర్ గా. వాళ్ళు క్యాచ్ చేస్తారు. అప్పుడు లెగసీ సరిగ్గా పాస్ ఆన్ అవ్వకపోతే వాళ్ళు క్యాచ్ చేయలేరు, ఆ బ్రిడ్జ్ బిల్డ్ చేయలేము ఈ 2 generations కి. సో ఎనీవే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు dwell much on this. So this is what God's promises. So the message is, I will shake the nations, provide the resources, and fill my temple with much glory. The Lord will restore his glory and his peace, his wholesomeness in this generation, in this temple, through his son Jesus Christ. So anyway, this is the second setback. Let us go to the third setback. ఎవరైనా చదువుతారా 10వ వచనం నుంచి 19వ వచనం వరకు? చదువుతారా ఎవరైనా 10వ వచనం నుంచి 19వ వచనం వరకు? మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులనడగగా వారు కాదనిరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గయి మరలా నడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలును ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీయు వారచ్చట అర్పించునవి అన్నీయు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనిడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలెనని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలింపక పోయేను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. థ్యాంక్ యూ అమ్మా. సో మనం 2 సెట్ బ్యాక్స్ చూసాము మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయం 9వ వచనం వరకు. ఫస్ట్ సెట్ బ్యాక్ ఈస్ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ అండ్ ద సెకండ్ సెట్ బ్యాక్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఈస్ ఇన్కరెక్ట్ పర్స్పెక్టివ్.
they don't have a right perspective. They should have a right perspective on each generation. The third setback is lack of internal devotion. Lack of internal devotion అన్నాను. ఇక్కడ ఏంటంటే ప్రవక్త అయినటువంటి హగ్గై పీపుల్ని బేస్డ్ ఆన్ ద లా, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో వివరించబడిన విషయంలో 2 ప్రశ్నలు అడిగాడు. ఏంటంటే ఒక ప్రశ్న, ఇఫ్ సమ్వన్ 12వ వచనం, ఇఫ్ సమ్వన్ క్యారీస్ కాన్సిక్రేటెడ్ మీట్ in the fold of their garment, and that fold touches some bread or stew, some wine, olive oil or other food, does it become consecrated? వాళ్ళ చేత చెప్పించాడు అన్నమాట. ఎందుకంటే అంటే ఒక కాన్సిక్రేటెడ్ మీట్ తన చెంగును కట్టుకొని దాన్ని ఆలివ్ ఆయిల్ ముట్టుకున్నా లేకపోతే మిగతా ఫుడ్ ని ముట్టుకున్నా అది కాన్సిక్రేట్ అవుతుందా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ప్రీస్ట్ ఆన్సర్ చేశారు, అలా కాన్సిక్రేట్ అవ్వదు సార్ అన్నారు. ప్రవక్తతో కరెక్ట్ గా చెప్పారు మీరు అన్నాడు. ఇంకొక ప్రశ్న వేశాడు, ఒక వ్యక్తి డిఫైల్డ్ అయినటువంటి వ్యక్తి ఇంకొక వస్తువుని ముట్టుకున్నప్పుడు అది డిఫైల్ అవుతుందా అనేది 2వ ప్రశ్న వేశాడు. ఆన్సర్ వాళ్ళు ఏం చెప్పారంటే అది డిఫైల్ అవుతుంది అని చెప్పారు. అంటే డిఫైల్మెంట్ లేకపోతే డిఫైలింగ్ అనేది అది ట్రాన్స్మిట్ అవుతుంది, కాన్సిక్రేషన్ మాత్రం ఆటోమేటిక్ గా ట్రాన్స్మిట్ అయ్యేది కాదు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రజలు సరే టెంపుల్ కట్టేసిన తర్వాత కాంటాక్ట్ విత్ ద టెంపుల్ ఎక్స్టర్నల్లీ, అంటే ఆ కాన్సిక్రేటెడ్ టెంపుల్ తో ఉన్న ఆ కాంటాక్ట్ ఉంది చూసారు, అది మన యొక్క లైఫ్స్ ని హోలీగా చేస్తుంది అనేటటువంటి మిస్కన్సెప్షన్ ఉంది అక్కడ. ఇంటర్నల్ డివోషన్ కావాలి అనుకోవట్లేదు. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ ప్రపంచం అంతట్లో ఈ ఫిజికల్ స్ట్రక్చర్ మూసుకుపోయింది. అంటే సంఘాలు తలుపులు మూసేశాడు దేవుడు. పీపుల్ వర్ అండర్ ఇంప్రెషన్ దట్ చర్చికి వెళ్ళటం ద్వారా, దేవుడు చందా ఇవ్వటం ద్వారా, ఆ ప్రభురాత్రి భోజనం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్లో తీసుకోవటం, ఆ చర్చిలో తీసుకోవటం ద్వారా నేను కాన్సిక్రేట్ అవుతాను అనే కాన్సెప్ట్ యాక్చువల్ గా అది లాలో దేవుని వాక్యంలోనే ఇవ్వబడింది. అలాగే అవ్వదు కాన్సిక్రేషన్. అది ఇంటర్నల్ గా దేవుని వాక్యం మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మనం పరిశుద్ధాత్మ దేవుడికి ఈల్డ్ అవుతూ ఉండాలి. మనల్ని మనం సెపరేట్ చేసుకోవాలి. అది వ్యక్తిగతమైనటువంటి sanctification అనేది through his word and through his spirit, not by attending to a physical temple or a physical church. అందుకని అది మూసి పడేశాడు దేవుడు కొంతకాలం. ఇది రియలైజ్ అయ్యే వరకు. డజంట్ మీన్ మనకి స్ట్రక్చర్ ఉండకూడదని కాదు దాని అర్థం. జస్ట్ బై అటెండింగ్ all the programs, rituals, people thought that that rituals make them holy. Maybe సంఘం రియలైజ్ అవ్వాలేమో, holiness is personal అనేది, holiness is intimate relationship with God అనేది, holiness is not just attending programs అని కాదని, holiness is not performance అని కాదని దేవుడు ఒకవేళ గట్టిగా మాట్లాడుతున్నాడేమో. ఐ డోంట్ నో, నేను చెప్పేది కరెక్ట్ అని నేను అన్నా. మేబీ వ్యక్తిగత పరిశుద్ధత, కుటుంబ పరిశుద్ధత, సహవాసం యొక్క పరిశుద్ధత కేవలం ప్రోగ్రామ్స్ కి,
కేవలం రిచువల్స్ కి పరిమితం కాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అది వ్యక్తిగతమైన పరిశుద్ధత. ఆటోమేటిక్ గా నన్ను నేను పరిశుద్ధపరచుకుంటే నా పిల్లలకి అది ట్రాన్స్మిట్ అవ్వదు. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటే నా వైఫ్ కి ట్రాన్స్మిట్ అవ్వదు. అది వ్యక్తిగత పరిశుద్ధత, పర్సనల్ కాన్సక్రేషన్. I need to consecrate myself. My wife has to consecrate herself. My children, they have to consecrate themselves. Not through rituals. Not through rituals. Here, contact with temple externally will not make a person holy. Whatever they do and whatever they offer is not acceptable without consecration. They will not bring any blessing. అందుకనే కొట్లలో ధాన్యం లేకపోతుంది. సో 100% పండట్లేదు. 70% లో మళ్ళీ 50 measures వస్తుంది. ఆ 50 measures లో ఇంటికి వచ్చేసరికి కొన్ని తినేస్తున్నాయి. అది చేతి పని మనకి అంత ఆశీర్వాదకరంగా ఉండలేదు. తర్వాత ఫ్రూట్లెస్ ప్రాస్పెరిటీ అనేది మనకి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆలోచించుకోవాలమంటున్నాడు దేవుడు. సో కాన్సక్రేట్ చేసుకోమంటున్నాడు. ఇంటర్నల్ డివోషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే రిటర్న్ టు మీ, కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. బ్లెస్సింగ్ ఈజ్ అష్యూర్డ్ ఓన్లీ ఆఫ్టర్ కాన్సక్రేషన్, ఓన్లీ ఆఫ్టర్ రిటర్నింగ్ బ్యాక్ టు గాడ్. సో రిటర్న్ టు మీ, ఐ విల్ రిటర్న్ టు యూ అని పదే పదే ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. పదే పదే ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. అండ్ ద లాస్ట్ పార్ట్ 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఎవరైనా చదువుతారమ్మా? మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యోధా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును. రథములను వాటినెక్కిన వారిని క్రింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఇంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. థ్యాంక్ యూ. ఈ లాస్ట్ పార్ట్ లో ఇంకొక ప్రాముఖ్యమైన సెట్ బ్యాక్ మనకు కనబడుతుంది. ఇదేంటంటే, టెల్ జెరుబ్బబెల్ గవర్నర్ ఆఫ్ జుడా దట్ ఐ am going to shake the heavens and the earth. I will overturn royal thrones and shatter the power of the foreign kingdoms. దీన్ని బట్టి డైరెక్ట్ గా కాకపోయినా మనకి కొంచెం ఇన్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళలో ఉన్న సెట్ బ్యాక్స్ ప్రాబ్లం ఏంటి అనేది లాస్ట్ పాయింట్. ఇందులో మనకి ఏం కనబడుతుందంటే, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద సరౌండింగ్ కింగ్డమ్స్. అంటే అప్పటికే పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ చుట్టుపక్కల రాజ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి బిక్కుమని స్లోగా వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి, లైఫ్స్ రీబిల్డ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఒక ఫియర్ ఉందన్నమాట, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైతే మనల్ని అటాక్ చేస్తారో అనేది. అలాంటి ఫియర్ ఉన్నటువంటి ఫియర్ తో ప్రోగ్రెస్ లేకపోతుంది. పౌలు 2 తిమోతికి రాసిన పత్రికలో అంటాడు కదా, నీకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ ఫియర్ ఫెయిత్ కాకుండా కలిసి ఉండకుండా, సో నీకు ఫెయిత్ నేను ఇస్తున్నాను. సో పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇచ్చాడు అని జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ దేవుడు కూడా మరి నేను అన్ని జనులను నేను నా శక్తి చేత వాళ్ళని షాటర్ చేస్తాను. యూ డోంట్ వరీ, ఐ ఆమ్ విత్ యూ. నీతో ఉన్నాను నేను, ఐ ఆమ్ విత్ యూ. సో అన్ని జనులను అందరినీ షాటర్ చేస్తాను, ఫారిన్ కింగ్డమ్స్ ని నీ మీద రాకుండా చేస్తాను.
శత్రువు నిన్ను కొట్టకుండా చేస్తాను, శత్రువు చేతుల్లో నువ్వు పడకుండా నేను చేస్తాను. కుటుంబాల్ని అటాక్ చేయటానికి, వ్యక్తిగతంగా మనం బిల్డ్ చేసుకోకుండా చేయటానికి. నెహెమియా ఆ స్టోరీలో చాలా చక్కగా కనబడుతుంది. ఎవ్రీ టైం నెహెమియా ప్రోగ్రెస్ లోకి వెళ్ళే టైం అల్లా కరెక్ట్ గా సన్బల్లటు టోబియా వచ్చేవాడు, శత్రువు వచ్చేవాడు. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ప్రోగ్రెస్ లో శత్రువు వచ్చేవాడు. కుటుంబంలో, మన పిల్లల విషయంలో, మన మినిస్ట్రీ విషయంలో, మన పరిస్థితుల విషయంలో, మన ఆరోగ్య విషయాల్లో ఎన్నో రకాలుగా శత్రువు ప్రోగ్రెస్ రాకుండా, వ్యక్తిగతంగా బిల్డ్ చేసుకోకుండా, కుటుంబాలుగా బిల్డ్ చేసుకోకుండా, సహవాసంగా బిల్డ్ చేసుకోకుండా శత్రువు యొక్క అటాక్ మనం గమనిద్దాం. ఆ ఫియర్ తో మనం ఒకవేళ కనుక ఉన్నట్లయితే ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు చెప్తున్నాడు, ఐ విల్ విత్ మై పవర్ ఐ విల్ డిస్ట్రాయ్ ద ఫారిన్ కింగ్డమ్, ఐ విల్ డిస్ట్రాయ్ ద ఎనిమీ, I fill this temple with glory. I will give you authority as a signet ring to you, Zerubbabel. Go ahead. This also talks about the messianic prophecy. Signet ring, authority. ఆయన ద్వారా జీసస్ క్రైస్ట్ రాబోతున్నట్టుగా మనకు అక్కడ ఆ మెస్సియానిక్ ప్రాఫెసీ కూడా మనకి కనబడుతుంది. సో ఐఎమ్ గివింగ్ యూ అథారిటీ జెరుబ్బెబెల్ యాజ్ అ సిగ్నటరీ. ఈ రకంగా ఈ పుస్తకాన్ని మనం క్లోజ్ చేస్తాం. ఫియర్ ఆఫ్ ద ఎనిమీ. సో మే గాడ్ ప్రొటెక్ట్ us from the fear of the enemy. May God give us the right perspective. May God give us a mind to consecrate, not through rituals, through the word and through the spirit. So let us correct our priorities. So right priorities, correct perspective, and then consecration, and then trusting God, not fearing God. So with God's power, spirit of power, not spirit of fear. May God help us to fill us with the spirit of power, not with the spirit of fear of the enemy. May God help us. With all this, ఒక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది, నాకు వ్యక్తిగతంగా నేను అన్వయించుకోవటానికి. ఎందుకంటే నా అపవిత్రతలోను, నా ఫూనిష్నెస్ లోను, తర్వాత నా యొక్క సెట్ బ్యాక్స్ లోను, నా యొక్క అధైర్యంలోను నా దేవుడు ఒక మాట చెప్తున్నాడు నాకు, ఐ యామ్ విత్ యూ. నా సంతోషంలోను, నా కష్టంలోను, నా క్రైసిస్ లోను, నా డిఫికల్టీలోను నా దేవుడు ప్రామిస్ చేసేది ఏంటంటే, ఐ యామ్ విత్ యూ. జాన్ వెస్లీ అడిగితే నీకు అన్నిటికంటే బెటర్ ఏ మాట నచ్చింది అంటే, అప్పుడు జాన్ వెస్లీ అంటాడు, దేవుని మాట ఒక్క ప్రామిస్, ఐ యామ్ విత్ యూ. ఐ ఎలాంటి దేవుడు? యామ్ ఎప్పుడు ఉండే దేవుడు. విత్ మనతో, యూ యూ నీతో, నాతో. ఐ యామ్ విత్ యూ. గో హెడ్, లెట్ us correct all the setbacks and continue. May God bless all of us. Can any one of you pray and close? Over to host.